రేవంత్ రెడ్డి గారి హామీలు ఎట్లున్నాయంటే మొత్తం కూడా ఈరోజు మీరు అంతా రైతు కుటుంబాల నుండే ఉన్నారు. రైతులు ఏడున్నారు? పంట చేలలు ఉన్నారా? ఏడున్నారు? యూరియా కోసం నిన్న పెద్దేముల్లో వర్షం పడుతుంది, వచ్చిన 200 బస్తాలకు 600-700 మంది లైన్లో నిలబడ్డ పరిస్థితి. ఎక్కడ చూసినా రైతులందరూ కూడా రైతులను రాజులు చేస్తాన్న ఈ ప్రభుత్వము, మన తల్లిదండ్రులు ఈరోజు రైతులంతా ఈరోజు వ్యవసాయ క్షేత్రాల్లో పంట పొలాలు ఉండేటటువంటి రైతులను మొత్తం కూడా రోడ్ల మీద తీసుకుని వచ్చినటువంటి దరిద్రమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన. ఇట్లాంటి పాలనలో మీరందరూ కూడా విద్యార్థులు పోరాడితే తెలంగాణ వచ్చింది. మేము ఆ రోజు కూడా నేను విద్యార్థి నాయకునిగా ఉన్నా. ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి పోరాటాలు చేసి ఇట్లా భాను లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు అన్న రమేష్ అన్న కూడా ఆ రోజు కాలేజ్ పెట్టుకుని చైతన్య కాలేజీలో ఉండే మాధవన్ననే నాకు ఫస్ట్ మొదటిగా కేసు నమోదైతే మాధవన్న నాకు బెయిల్ తీసుకొని వచ్చు. అట్లా చాలా మంది విద్యార్థులంతా కూడా పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకుని ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు గత ప్రభుత్వం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి బకాయిలని 2000 కోట్లను చెల్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్లలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. లాస్ట్ గా ఏముందంటే తెలంగాణలోనే ఉంది రైతు బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చిండు. కాబట్టి జూన్ లో ఒకసారి 7,000 కోట్లు, నవంబర్ డిసెంబర్ లో 7,000 కోట్లు ఇస్తుండే. కాబట్టి మనకు అడ్జస్ట్మెంట్ కోసం ఫిబ్రవరి మార్చిలో రియంబర్స్మెంట్ ఇచ్చేది ఉండే. కానీ అంతలోపట్లే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.